ఇమిగ్రేషన్ అనగానే అది ఆబ్వియస్లీ ప్యాక్ అయిపోయి థింగ్. బాగా భయం అనిపించింది ఏంటంటే ఇమిగ్రేషన్ దగ్గర నాకు ఒక 1.5 month దాకా నాకు పార్ట్ టైం జాబ్ లేదు. నేను రియల్లీ ఐ స్ట్రగుల్డ్ సో మచ్. ఇంకా ఏడవటమే ఇంకా వీడు బయట జనాలు నవ్వుతారు చెప్తే కనుక. స్టూడెంట్స్ హౌ కెన్ దే సేవ్ మనీ ఇన్ కేస్ ఇంకా స్టూడెంట్కి అమౌంట్ లేదు, ఇంకా నాకు వేరే రూట్ లేదు అనుకుంటే కనుక ఓకే, దాని పార్ట్ ఆఫ్ ఏంటంటే ఇంటర్నల్ ఛార్జెస్ ఉంటాయి కంపల్సరీగా. అది నువ్వు ఫేస్ చేయగలితేనే ఎక్కడ ఎవరు ఆపుతారా అన్న ఇంటెన్షన్ కదమ్మో. నేను అనుకున్నది ఒకటి, ఇక ఫేస్ చేసింది అయితే ఒకటి, చాలానే ఉన్నాయి. ఒకటని చెప్పలేను. ఫారెన్ అమ్మాయిలు అసలు ఫారినర్స్ లేరు బాబు. నేను అక్కడ ఆల్రెడీ చూశాను కానీ ఎవరు లేరు. ఒక 1/2 hour వరకు బాగానే ఉన్నా, చిల్డ్ని ఎంజాయ్ చేద్దామని. బట్ ది రియాలిటీ ఏంటంటే 1/2 hourకి మించి నేను అసలు ఉండలేక 4 days తిన్నాను అనమాట. లిటరల్లీ అసలు నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. బ్రిటిష్ యాక్సెంట్. యు ఆర్ ఆల్వేస్ సేయింగ్ యా 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 ఇంకేం రాదా అన్నాడు. హలో గాయస్, దిస్ ఈజ్ అంబక్ మనోజ్, వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఇవాళ ఎప్పుడులానే ఇంకొక మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఏంటి అంటే యాక్చువల్లీ ఫ్రమ్ చెడ్డీ దోస్త్ అనమాట. కరెక్ట్గా మాట్లాడాలంటే నియర్లీ 2001 to ఇప్పటి వరకు నియర్లీ 24 years నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడు కూడా యూకేకి వచ్చాడు అండ్ వాడినైతే ఇక్కడికి రమ్మన్నాను అండ్ ఈ ప్లేస్ అయితే సెట్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏంటి ఫ్రెండ్ అంటున్నారు అది అంటున్నారంటే, కొంచెం ఇన్ఫర్మేటివ్గా అసలు బిగినర్స్, యూకేకి వచ్చే బిగినర్స్కి యూజ్ అవ్వాలని చెప్పి చాలా ఇంపార్టెంట్ క్వశ్చనరీ కూడా నేను క్లియర్గా ప్లాన్ చేశాను. అడుగుదామని చెప్పి వాడిని. ఏంటంటే ఇది మోస్ట్లీ స్టూడెంట్స్కి బాగా యూజ్ అయ్యేది, మిస్ అవ్వకుండా చూడండి అండ్ కొంచెం ఫన్నీ కూడా మిక్స్ అవుతుంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో, అంటే మామూలుగా జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్, ఇది అకామిడేషన్ ఏం తీసుకోవాలి, అది ఇదని బ్లా 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 అనే లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నిటిని షార్ట్ డౌన్ చేసి చాలా ఈజీ వేలో పీపుల్కి అర్థమయ్యేలాగా ప్లాన్ చేశాను అనమాట ఈ క్వశ్చనరీస్. ఒక బిగినర్, బేసికల్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఒక బిగినర్ రీసెంట్గా యూకే వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారనేది మనం చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్ us start today's our video. సో గాయస్, యాక్చువల్లీ వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి బేసికల్లీ నేనేమనుకుంటున్నానంటే, కుర్చీలు గిచ్చీలు ఏం లేవు, ఇంటర్వ్యూ ఏదో పాడ్కాస్ట్ కాదు ఇది. సో క్యాజువల్గా వాడికైతే ఒక ట్విస్ట్ అదిరిపోయిద్ది అనమాట రాగానే. ఎందుకంటే ఇక్కడ కుర్చీలు ఏం లేవు, అరే రారా కొంచెం నీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి నేనైతే చెప్పాను. వాడైతే వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, టు బీ ఫ్రాంక్, కిందే అనమాట ఇది వెరైటీ. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. ఇంకా మనం కొంచెం సేపు వెయిట్ చేస్తే వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చేసిన తర్వాత నీట్గా ఎదురు కూర్చోబెట్టి మాట్లాడదాం. సో గాయ్స్, ఇప్పుడైతే కాల్ వచ్చింది నాకు, వాడైతే వచ్చేసాడు. సో నేను డైరెక్ట్గా లోపలికి వచ్చారా అని చెప్పాను. సో ఇంకా వెరైటీగా మనం ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. చిటికలే దారా కార్తీక్ కూర్చోదా, బయట చైర్స్ లేవు, స్పెషల్ అట్రాక్షన్. ఫ్రెండ్ కార్తీక్ అనమాట, ఫ్రమ్ చెడ్డీ దోస్త్. ఎప్పటి నుంచి అంటే దాదాపుగా 24 years. స్టిల్ వీఆర్ లైక్ దిస్. సో కార్తీక్, నీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వు. హాయ్, దిస్ ఈస్ కార్తిక్ అండ్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్ మనోజ్. సో యాక్చువల్గా ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, మా వాడు నా గురించి అసలు యూకే ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అయ్యింది అనేది, సో నన్ను అడుగుదామని చెప్పి తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఇది కొంచెం చెయ్యి. ఇంకొకటి ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అంటే కొంచెం ఇంట్రోవర్ట్ పర్సన్ అనమాట. నీ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి కార్తిక్గా. అంటే ఆబ్వియస్లీ నేను పక్కా చెప్తాను. నాకు పర్టికులర్గా పిన్ టు పిన్ ఎక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది నేను రాగా చెప్దామనే నేను. సో అందుకనే దీనికి రా టాక్స్ అని నేమ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో రాత్రంతా కూర్చొని చాలా కష్టపడి ప్లాన్ అయితే చేశాను. మోస్ట్లీ యూస్ఫుల్ కంటెంట్ కూడా ఉంటుంది, యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి కార్తిక్గా. అండ్ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సచ్చావు రే, నువ్వు కరెక్ట్గా చెప్పాలి ఆన్సర్. బాబు, నువ్వు ఏదైనా అడిగితే మంచిగా ఏది అడిగినా నువ్వు ఆన్సర్ చెప్పాలి అంతే. ఎందుకంటే
లైక్ ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి కానీ ఏదన్నా కానీ ఇది యూజ్ అయ్యేలాగానే లైక్ వి ప్లాన్డ్ అనమాట. సో ద క్వశ్చనరీ కూడా అట్లాగే ఉంది. అండ్ ఓకే, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ రా, అసలు యూకే ప్లాన్ ఎలా జరిగింది? యాక్చువల్గా అయితే యూకే ప్లాన్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్ను చూసే స్టార్ట్ అయ్యాను. అంటే ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయి 4 years తర్వాత నాకు రియలైజ్ అయింది. నిన్ను చూశాను, నీతో మాట్లాడాను, ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి విన్నదాన్ని బట్టి నాకు ఒక థాట్ వచ్చింది, యూకే రావాలి, చదువుకోవాలి, అండ్ దాంతోపాటు సెటిల్ అవ్వాలి అని నాకు ఒక గోల్ అనేది పెట్టుకున్నాను నేను ఇక్కడికి రావడానికైతే. ఓకే, అరే చాలా మంచి గోల్ రా. అరే నీకు ఇన్ని గోల్స్ చిన్నప్పుడు లేవేంట్రా? చిన్నప్పుడు ఓకే, యూకే గోల్ పెట్టుకోగానే అది ఈజీ పని ఏం కాదు. ఆబ్వియస్లీ అనుకోగానే అయిపోయే అంత ఈజీ థింగ్ అయితే కాదు. బట్ నవ్వేడేస్లో ఇది పీపుల్కి యూజ్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ చూస్తారు ఖచ్చితంగా ఇది. సో వాళ్ళకి యూజ్ అవ్వాలి కాబట్టే నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎన్ని మంత్స్ అవుతుంది, అసలు నీ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి అనేది జస్ట్ షేర్ చేసుకో. అంటే యాజ్ ఎ బిగినర్గా, ఇట్స్ నాట్ ఫర్ అంటే వచ్చేసి వెళ్ళిన వాళ్ళకి కాదు, బిగినర్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను ఈ కంటెంట్. అసలు ఎలా? యాక్చువల్గా నేను యూకేకి వచ్చిందైతే నేను అక్టోబర్, అంటే 2024 October 11 వచ్చాను. నియర్లీ ఇప్పుడు వచ్చి అయితే 2.5 months అవుతుంది దగ్గరగా. సో యూకే ప్రాసెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఈజీ. సో నేను దాంట్లో చాలా స్ట్రగుల్స్ని అండ్ చాలా ఫేస్ చేశాను, స్ట్రగుల్స్ని చూశాను. ఆ జర్నీలో ఎదురైన సంఘటనలన్నింటినీ నేను ఒక్కటి కాదు, నాట్ ఓన్లీ వన్, దట్ చాలా. బట్ ఇవాళ నీ దగ్గర నుంచి అన్నీ పిండేస్తాం. సో ట్రై టు సే జెన్యూన్లీ, ఏదన్నా కానీ క్వశ్చనరీ 100% జెన్యూన్గా. షూర్, నేను అన్ని రాగానే చెప్తాను. నేను స్టూడెంట్స్ కూడా ఎందుకంటే పర్టికులర్గా రా అని ఎందుకంటున్నానంటే, అది మన లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవును. సో అది ఫేస్ అయినోడు. ఇంకోటి ఏంటంటే, నేను గట్టిగా డిసైడ్ అయిపోయాడు, మన ఫ్రెండే కాబట్టి మనం ఏదన్నా చేయొచ్చు అనమాట. ఏ క్వశ్చన్ అన్న అడగొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. మీ మమ్మీ కాదు, నేను చెప్తాలేరా. ఓకే సరే, అయితే జాగ్రత్త చూసుకో, నువ్వే చూసుకోవాలన్నీ. సో ఓకే, జనరల్గా యూకే ప్రాసెస్ ఎట్లా అంటే, ఎక్కువ ల్యాగ్ చేయకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా, అసలు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ అయ్యావు, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ అయ్యావు, అండ్ ఎట్లాంటి థింగ్స్ జరిగింది అంటే ఓవరాల్ యూకే వీసా చేతిలోకి వచ్చేంతవరకు. యూకే ప్రాసెస్లో నాకు స్టార్టప్ జర్నీలో అయితే స్టార్టింగ్లో అంతా ఓకే, ఇంత ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. తన మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే, నాకు బాగా అంటే అందరి గురించి నాకు తెలీదు, నాకు బాగా ఫేస్ అయింది అయితే ఈ లోన్ ప్రాసెస్లో ఎక్కువగా నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. ఇన్ 1 month కాదు, నేను నియర్లీ నా జర్నీ ఈ లోన్ ప్రాసెస్ అనేది 3 months నుంచి బాగా జరిగింది. సో ఈ 3 monthsలో నేను ఆ కాల్స్ని, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ని, ఎవ్రీథింగ్ నేను బాగా స్ట్రగుల్ అయ్యాను, వాళ్ళు అడిగిన వాటికి కానీ. సో బేసికల్లీ ఇప్పుడు లోన్ అంటే అందరికీ మనీ ఫైనాన్షియల్గా స్టేబిలైజ్ ఉండదురా, నీకు తెలుసు, నీకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లోన్ పెట్టుకొని వచ్చావు, నేను లోన్ పెట్టుకొని వచ్చిన వాళ్ళమే. సో అంటే మోస్ట్లీ నువ్వేం సజెస్ట్ చేస్తావు వచ్చే స్టూడెంట్స్కి? అంటే వాళ్ళని మనీ సేవ్ చేసుకొని రమ్మంటావా, లేకపోతే అంటే నీ సజెషన్ ఏంటి? లైక్ లోన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఎగ్జాక్ట్గా ఫేస్ అయ్యావు, ఉన్నట్టుగా చెప్పు. నా సజెషన్ ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్ దగ్గర అయితే డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. లోన్కి ప్రిఫర్ చెయ్యని అయితే చెప్పను, మ్యాక్సిమం లోను అనేది లేకపోతే బెటర్ నా వర్షన్లో. సో ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్కే నీకు దాదాపు ఫుల్ స్ట్రగుల్ అవుతావు నువ్వు బాగా. యాక్చువల్గా ఇది లోన్లో ఏంటంటే, లోన్ తీసుకోవడంలో ఏంటంటే, ఇందులో ఒక పార్ట్ ఆఫ్ ఏంటంటే ఇంటర్నల్ ఛార్జెస్ ఉంటాయి కంపల్సరీగా. అది నువ్వు ఫేస్ చేయగలితేనే నువ్వు లోన్కి ప్రొసీడ్ అవ్వు. ఆ ఇంటర్నల్ ఛార్జెస్ అనేది చెప్పలేము, ఇంకెంతైనా ఉండొచ్చు అది. సో
సో మ్యాక్సిమం నేను లోన్ అనేది వద్దని చెప్తాను నేను నా వర్షన్లో అయితే కనుక. లోన్ కొంతమంది తీసుకోవచ్చు అంటే తప్పదు. ఇన్ కేస్ ఇంకా స్టూడెంట్కి అమౌంట్ లేదు, ఇంకా నాకు వేరే రూట్ లేదు అనుకుంటే కనుక ఓకే, దెన్ ప్రొసీడ్ లోన్. సుమారు ఎంత ఇంటర్నల్ ఛార్జెస్ అనేది నువ్వు ఫేస్ చేశారా కత్తిగా? సో నా వర్షన్కి అయితే వచ్చేసరికి అంటే బయట జనాలు నవ్వుతారు చెప్తే కనుక, ఒక 3 lakhs మాత్రం నాకు ఇంటర్నల్ ఛార్జెస్ పడ్డాయి. ఓకే, అంటే క్యాజువల్గా జస్ట్ ఇంటర్నల్ ఛార్జెస్ 3 lakhs, జస్ట్ ఇంటర్నల్ ఛార్జెస్, ఓన్లీ ఇంటర్నల్ ఛార్జెస్. చాలా హార్డెస్ట్. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ నేను అనుకుంది ఏంటంటే అసలు నాకు తెలియదు ఇందులో లోన్లో ఇంటర్నల్ ఛార్జెస్ ఉంటాయా, నాకు అసలు తెలియదు. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అప్పుడు తెలిసిందనమాట. సో లిటరల్లీ అండి వీడు బేసికల్లీ టు బీ ఫ్రాంక్ నాకు అది బాగా గుర్తు. ఎందుకంటే డైరెక్ట్గా ఇంకా ఏడుపు ఒక్కటే అన్నమాట. స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఇంకా ఇంకా ఏడవటమే. ఇంకా వీడు అంత సినారియో నుంచి వీడైతే వచ్చాడు. అది మటుకు నేను 100% చెప్తాను, ఎందుకంటే నేను ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నాను వీడి సిచ్యువేషన్. అండ్ కమింగ్ టు కన్సల్టెన్సీ, హౌ దే హెల్ప్ రా? ఓకే, ఆర్ లైక్ ఎలా హెల్ప్ చేశారు జెన్యూన్గా చెప్పు. నా కన్సల్టెన్సీ వాళ్ళు అయితే నాకు ది బెస్ట్ అనమాట. అంటే నాకు ఇచ్చిన వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన నాకు మెసేజెస్ కానీ, వాళ్ళు పిన్ టు పిన్, నేను ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మెసేజ్ చేసినా, ఎప్పుడు ఏది అడిగినా, ఏ డౌట్ అడిగినా ఫుల్ క్లారిటీగా చెప్పేవారు నాకు. అయితే ప్రాసెస్ అంతా వీడి చూసే నేను, అంటే వీడు ఇలా యూకేకి వచ్చాడని నాకు నాలో ఆ ఎక్సైటింగ్ తీసుకొచ్చిందనమాట. నేను ఇక్కడికి రావాలి, చదువుకోవాలి అని. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు వరకు యూకే వచ్చేంత వరకు నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలా, ఈడు ఎక్కలా. అరే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ రా కార్తీక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకంతా ఏం అర్థం కాలేదు అసలు. ఆ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం, నేను ఆ ట్రాలీస్ తీసుకొని వెళ్ళడం, అందు లోపలికి వెళ్ళడం, సో నాకు అదంతా ఫస్ట్ అంతా కన్ఫ్యూజ్ ఉంది. బట్ వన్ ఐ సిట్ ఆన్ మై సీట్, నాకు అక్కడ ఫస్ట్ బాగానే ఉంది, కింద నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ కొంచెం అది ఇలా పైకి ఇలా తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మాత్రం అసలు గుండెలు మింగేసాయి అనమాట బాగా, మామూలు కాదమ్మో. ఓకే, కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్. వియర్డ్ థింగ్స్ ప్యాక్ చేసావు కానీ నీకు టెన్షన్, అలాంటిది ఏంటిది? ఏదన్నా ఉంటే అది షేర్ చేయి. వియర్డ్ థింగ్స్ అంటే నాకు యాక్చువల్గా నేనైతే ఏం పెట్టుకోలేదు. ఫర్ ఎస్పెషల్లీ ఫర్ యూ, నీకోసమే బాబు, తమర కోసమే పెట్టుకొని తీసుకొచ్చాను. అది నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో బాగా అసలు భయం వేసేసింది. ఏంటది? జస్ట్ రివీల్ చెయ్యి, పర్లేదు. అది తేడానికి నేను నా లైఫ్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ స్కాచ్ బాటిల్ నీకోసం, తమర కోసం నువ్వు చెప్పారని చెప్పి ఎన్నో యుద్ధాలు చేసుకుంటే దాన్ని తీసుకొచ్చా. యాక్చువల్లీ వీడికి ఫస్ట్ నుంచి కొంచెం భయం అనమాట. అక్కడి నుంచి ఏమన్నా ప్యాక్ చేసుకొస్తే డైరెక్ట్గా అరెస్ట్ చేసేస్తారు, జైల్లో పెట్టేస్తారు, ఇంక నేను ఇంటికి వెనక్కి అని చెప్పి అనుకున్నాడు వీడు. సో వీడికి చెప్పిన టాస్క్ ఏంటంటే మేము అరే ఒక స్కాచ్ బాటిల్ అయితే ఖచ్చితంగా తీసుకొని రారా నువ్వు అని చెప్పామన్నమాట. సో అప్పుడు చెప్పినప్పుడు వీడు పడిన టెన్షన్ ఎలా అనిపించింది రా కార్తీక్? నాకు స్టార్టింగ్ నుంచి ఆ కొన్న స్కాచ్ బాటిల్ అయితే ఏదైతే ఉందో, సో దాన్ని కొన్న దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు దాని ట్రాలీలో క్యారీ చేసినంతసేపు నాకు పడతనే ఉంది లోపల. కానీ ఎక్కడ ఎవరు ఆపుతారా అన్న ఇంటెన్షన్. సో ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నీకు చాలా భయం వేసింది. కానీ నెక్స్ట్ టైం ఇంక తెస్తావుగా? ఇంకెందుకు తీసుకొస్తా, ఇప్పటికే తడిసిపోయింది నాకు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అంటే యూకే ల్యాండ్ అయిపోయి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే దిగిన దగ్గర నుంచి బయటకు వచ్చేంతవరకు చెప్పు. నేను ల్యాండ్ అయిన దగ్గర అయితే నేను బాగా భయం అనిపించింది ఏంటంటే, ఇమిగ్రేషన్ దగ్గర నాకు ఆ లైన్ చూస్తే నాకు అక్కడే పడిపోయింది అక్కడ. సో నేను ఏం చేశానంటే, నా ముందులో నా ఫ్రంట్ ఉన్న పర్సన్స్ని చూశాను. వాళ్ళు బాగానే ఉంది, 2 minutesలో వెళ్ళిపోతున్నారు, 1 minuteలో వెళ్ళిపోతున్నారు, 5 minutesలో వెళ్ళిపోతున్నారు. నాకు వచ్చేసరికి నేను అనుకుంటూనే ఉన్నా, నన్ను ఇమిగ్రేషన్ ఎవరైతే నన్ను క్వశ్చన్స్ వేసే పర్సన్ మినిమం 10 to 15 minutes నాకు అక్కడ ఆపి నన్ను క్వశ్చన్స్ వేసి గీ బొమ్మ గీ అది గీ ఇది గీ అని గీ నా ముఖం చూడు బాగా గీ అంటారు కదా సార్, అందుకే ఆ టెన్షన్లో చెప్పి మొత్తం నన్ను అడిగాడు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఏం క్వశ్చన్స్ అడిగారు ఇమిగ్రేషన్? ఎందుకంటే ఇమిగ్రేషన్ అనేది వచ్చే ప్రతి ఒక్కరికి ఒక మెయిన్ ఇబ్బందిగా ఉంటుంది. బేసికల్లీ వచ్చే స్టూడెంట్స్ ఎవరికన్నా కానీ ఇమిగ్రేషన్ అనగానే అది ఆబ్వియస్లీ ప్యాక్ అయిపోయే థింగ్. సో ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పు, అంటే లైక్ ఓవరాల్ క్వశ్చన్స్ ఏం అడిగారు లైక్ జనరల్లీ?
నేనైతే ఇమిగ్రేషన్ అనగానే ఫుల్ ప్రిపేర్డ్ అయిపోయా, ఇలా అడుగుతారు సో అండ్ సో. బట్ నేను అక్కడ అతను అడిగిన ప్రశ్నలు ఏంటంటే నన్ను, సో నువ్వు ఏ యూనివర్సిటీకి వచ్చావు, అంటే ఏ యూనివర్సిటీ చదువుతున్నావు, అండ్ నీ కాలేజ్ అడ్రస్ ఏంటి, నీ పేరేంటి, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. సో ఇవన్నీ అడిగిన తర్వాత వెంటనే మరి అంటే నాది ఆల్మోస్ట్ నాది సెప్టెంబర్ ఇంటేక్ నాది. సో లోన్ ప్రాసెస్ వల్ల నాది లేట్ అవడం వల్ల అతనికి కొంచెం డౌట్ వచ్చింది అనమాట. నా సెప్టెంబర్ 23 యాక్చువల్గా, నేను అక్టోబర్ 11 వస్తున్నానంటే వాడికి డౌట్ వచ్చింది ఇంకా. సో డౌట్ రావడం, నేను మరి అతనికి ఏమనిపించిందో తెలియదు, నాకు టెన్షన్ అయిపోతూనే ఉంది, నాకు చేతులు వెట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కాల్ చేశాడు, వెరిఫికేషన్ చేసుకున్నాడు అని, డన్ ఇంకా అయిపోయింది. ఇంకా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇంకా అమ్మయ్య అనుకున్నా నేను అప్పటికి. ఆ సిచ్యుయేషన్ చాలా బాగుంటుంది కదా. నాకు అనిపించింది, బట్ తడిసిపోయింది కూడా. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ మనం బేసికలీ అందరం ఇండియాలో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. యూకే అనగానే ప్రతి స్టూడెంట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆబ్వియస్లీ పెట్టుకుంటారు. ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి డిఫరెన్షియేషన్ ఏంటి? ఇండియాలో అంతా బాగానే ఉంటుంది, ఫ్రీడమ్గా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి రియాలిటీలో ఈ యూకేలో నువ్వు వన్స్ ల్యాండ్ అయిన తర్వాత నుంచి ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే ఫాలో అవుద్ది. సో నాకు అంటే నేను అనుకున్నది ఒకటి, ఇక ఫేస్ చేసింది అయితే ఒకటి, చాలానే ఉన్నాయి, ఒకటని చెప్పలేను. దెర్ ఆర్ మెనీ. ఓకే, దీన్ని నేను బ్రేక్అవుట్ చేస్తాను. సో దిగిన తర్వాత తలుపు తీయంగానే బయటకు వచ్చావు, వాట్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఫస్ట్ ఏసీ, బయటికి వస్తే ఏసీ, సందులోకి వెళ్తే ఏసీ, ఎటు చూస్తే అటు ఏసీ. అసలు ఏంటిది? ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగానే ఉన్నా, చిల్డ్ని ఎంజాయ్ చేద్దామని. బట్ ది రియాలిటీ ఏంటంటే హాఫ్ అన్ అవర్కి మించి నేను అసలు ఉండలేకపోయాను. జర్కిన్ వేసేసుకోవడం, అది ఇది ఎత్తుకొని ఫుల్ హడావిడి. కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ? అంటే యూనివర్సిటీ గురించి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసావు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫెల్ట్? యూనివర్సిటీని ఫస్ట్ చూడగానే నాకు ఒక పెద్ద ఏదో ఒక కోటకు వచ్చినట్టు, ఏదో రెడ్ ఫోర్ట్కి వచ్చినట్టు, ఏదో పెద్ద ప్యాలెస్కి వచ్చినట్టు ఫీల్ అయిపోయాను. సో అంతా బాగుంది. అదంతా ఒక వన్ డే, అంటే దాని ఎస్పెషల్లీ ఆ యూనివర్సిటీని చూడడానికి కోసం ఒక డే వచ్చి నేను మొత్తం అదంతా సర్కిల్ చేసి మొత్తం అదంతా తిరిగి అంటే తెలుసుకున్నాను, ఏది ఎక్కడ ఉంటుంది, ఎలా క్లాసెస్ ఎక్కడ, క్యాంటీన్ ఎక్కడ, కలరింగ్ ఎక్కడ అనేది, ఎవ్రీథింగ్ అనేది మొత్తం అంతా చెక్ చేసుకున్నాను. నువ్వు ఆ క్వశ్చన్లు ఆపు, ఉన్నాయి తర్వాత నువ్వు చెప్పాల్సినవి. ఓకే, యూనివర్సిటీ ఓకేరా, యూనివర్సిటీ ఓకే తర్వాత. సో బేసికల్లీ ఇది మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి ఒక్కరికి ఉండే థింగే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అనేది ఆబ్వియస్లీ ఫేస్ చేస్తాం అన్నమాట. సో యూనివర్సిటీలో క్లాసులో ఎక్స్పీరియన్సు, ఫారెన్ అమ్మాయిలు. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫెల్ట్ అబౌట్ దిస్? ఎగ్జాక్ట్ అయితే ఎలా అనుకున్నానంటే, నేను అంటే ఇక క్లాస్లోకి ఎంటర్ అవ్వంగానే అంత ఫారెన్ వాళ్ళు ఉంటారు, అబ్బో అసలు చిల్లు మంచి ఎంజాయ్మెంట్ ఉండిద్ది, అది ఇది అని అనుకున్నా. బట్ ది రియాలిటీ ఏంటంటే జింబాంబే గాడు ఒకడు ముందు క్లాస్లో, జింబాంబే గాడు అయితే ఒక్కడున్నాడు, తర్వాత జాపనీస్, ఆఫ్రికన్స్. సో వీళ్ళు అండ్ ఇంకా తర్వాత ఇంకా మీకు తెలిసిందే, ఇంకా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఇంకా అంత కామన్గానే ఉన్నారు. అంటే మోస్ట్లీ ఫారినర్లు అనేవాళ్ళు, ఫారినర్స్ అయితే ఎవరు లేరు, అసలు ఫారినర్స్ లేరు బాబు. నేను అక్కడ ఆల్రెడీ చూశాను కానీ ఎవరు లేరు. ఎక్కడ చూసినా రకరకాల ఆరెంజ్, యాపిల్, గ్రేప్ లాగా రకరకాలుగా ఉన్నారనమాట ఎక్కడ చూసినా. ఓకే, నైస్ ఆన్సర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందుగా ఫిక్స్ అవ్వండి, యూనివర్సిటీకి వస్తున్నారంటే ఫారెన్ వాళ్ళు, గీర్నోళ్ళు అని చెప్పి వద్దు, అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. అంత ఏం లేదు, అంత మిక్స్డ్, అందరు కలిసే ఉంటారు. బట్ ఎవడో ఒకడు, నాకు మాత్రం ఒక నచ్చాడు, జింబాంబే గడు ఒకటి నచ్చాడు. ఆడు బాగా నల్లగా ఉన్నాడు.
ఓకే, నెక్స్ట్ నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నీ ఎక్స్పీరియన్స్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఒకరోజు నేను యాక్చువల్గా నేను లూటన్ వెళ్ళాలి. ఆ లూటన్ వెళ్ళే దాంట్లో నేను కెట్రింగ్ అనే స్టాప్లో నేను ట్రైన్ అనేది నెక్స్ట్ ట్రైన్కి వెక్కాలి అనమాట యాక్చువల్గా. సో నేను కెట్రింగ్లో దిగాల్సింది పోయి నేను ఒకసారి స్లీప్ వేసాను. ఆ స్లీప్ వల్ల దాదాపు ఒక 2 స్టేజెస్ నేను క్రాస్ అయిపోయాను. నేను ఆ సెకండ్ నాకు అంటే ఏం చేయాలి అంటే దిగిపోయి బయటికి వెళ్ళటం? దిగిపోయాను ఆల్మోస్ట్. చూసుకుంటే నాది స్టాప్ లేదు. నేను దిగిపోయిన తర్వాత నేను ఎవరిని అడగాలి, ఏం చేయాలి నాకేం అర్థం కాలే అసలు. బేలామోహం వేసుకొని చూస్తున్నాను నేను అటు ఇటు చుట్టుపక్కల. ఒక బ్రిట్ని అడిగితే అప్పుడు తను సజెస్ట్ చేసింది అనమాట, సో అండ్ సో నువ్వు మళ్ళీ రిటర్న్ ఎక్కి ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. సో అది అసలు నా లైఫ్లో మాత్రం ఆ ట్రైన్ని మాత్రం నిద్రపోవడం అనేది ఇంక జీవితంలో చేయకూడదని నేను ఫిక్స్ అయిపోయి ఆ రోజే. నేననేది ఏంటంటే కార్తిక్గా, సో ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్ కానీ షై పీపుల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు నువ్వే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసావు. సో వాళ్ళు పీపుల్ని ఇక్కడ వాళ్ళని అప్రోచ్ అయితే సో హౌ దే రెస్పాండ్ టు యువర్ క్వశ్చన్? సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ అసలు డోంట్ ఫీల్ షై అనమాట. యాక్చువల్గా నేను అయ్యాను, బట్ నేను తెలుసుకున్నాను అనమాట ఎట్లా ఎందుకనేది. సో పీపుల్తో ఎవరు అన్నోన్ పర్సన్ ఫర్ ఎనీ అన్నోన్ పర్సన్తో నువ్వు దగ్గరికి వెళ్ళి సో అండ్ సో చాలా చాలా స్పాంటేనియస్గా హలో హాయ్ అని చెప్పి సింపుల్గా నీకు కావాల్సిన డౌట్ నువ్వు అడిగావంటే వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా నీకు ఆన్సర్ ఇస్తారనమాట. అసలు ఎటువంటి షై అనేది అవసరం అనేది లేదు ఇక్కడ. అండ్ రెస్పెక్ట్ విషయంకి వస్తే, సో హౌ దే గివ్ రెస్పెక్ట్ టు ద పీపుల్ అన్నోన్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, హౌ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ యాక్చువల్లీ? ఇక్కడ పర్సన్స్ మాత్రం చాలా చాలా రెస్పెక్టబుల్ అండి. ఎట్లా అంటే నేను వన్ ఫైన్ డే నేనే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట పర్సన్కి. సో ఆ పర్సన్కి నేనే యాక్చువల్గా నేను అడ్డొచ్చాను. సో నేను అడ్డొచ్చిన దానికి తను సారీ నిజం చెప్పరా, కావాలని గుద్దావు కదా? లేదు యాక్చువల్గా లేదు యాక్చువల్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అక్కడ నేనే అడ్డొచ్చాను. కానీ దట్ పర్సన్, నా అపోనెంట్ పర్సన్ నాకే సారీ చెప్పి తను పక్కకు తప్పుకొని నాకు ప్లేస్ ఇచ్చాడనమాట. ఇదేదో సస్పీషియస్ ఆంటీ, చూస్తుంటే ఒకసారి ఫోన్ చేసి అడగండి తర్వాత. ఉన్నదే చెప్తున్నాను, వాడే కావాలని అలా చేస్తున్నాడు. ఓకే, హౌ యువర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద ఫుడ్ అండ్ స్టఫ్ లైక్ దట్? నేను ఫేస్ చేసింది అయితే బాగా ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉప్మా అనమాట. ఉప్మా అండ్ తర్వాత దాల్ గురించి. సో ఉప్మా అనేది అది ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అది ఇంత వర్స్ట్గా చేస్తానా నా ఉప్మా అనేది నా చేత్తో నేనే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ఉప్మా అనేది చాలా దరిద్రంగా చెప్పాలంటే అసలు బ్లా. తర్వాత పప్పు కూడా అంతే. ఒక పర్సన్కి కావాల్సిందే ఒక 1 గ్లాస్ పోసుకోవాల్సిందే, నేను 3 గ్లాస్ పోసుకొని 4 days తిన్నాను అనమాట. లిటరల్లీ అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా అవుతుందని. అయితే ది వర్స్ట్ ఎక్స్పెరిమెంట్. నా పార్ట్ ఆఫ్ వేలో చూసుకునేటట్టయితే కనుక నేను ఈజీగా అంటే మ్యాగీ నూడిల్స్ ఇప్పి చేసుకోవడం ఒక డే, అండ్ తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం, అండ్ లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడం. సో ఇవి చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. నువ్వు ఎక్కువగా అంటే బాగా స్పెండ్ చేయని అవసరం లేదు. ఫ్రైడ్ రైస్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ లైక్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఇట్లా అంటే క్వికెస్ట్ వేలో బతకడానికి సరిపడా చేసుకొని తింటున్నాం అనమాట. ఓకే, దట్స్ నైస్. అండ్ ఇది మోస్ట్లీ నేను కూడా పడ్డా, తర్వాత చెప్తాను నేను ఏం పడ్డాను అనేది. సో బ్రిటిష్ యాక్సెంట్. ఈ నవ్వులోనే నానా అర్థాలు ఎతకొచ్చు. సో బ్రిటిష్ యాక్సెంట్, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. యాక్చువల్గా నాకు ఒక పర్సన్ని నేను ఒకటి అడగాల్సింది, వాడు నాకు ఒక రిప్లై ఇచ్చాడనమాట. ఇంత పారాగ్రాఫ్ ఇచ్చాడు. వాడు యాసెంట్ అంటే నాకు తెలిసి నా జనరల్ ఇంగ్లీష్లో నేను ఇచ్చాను అనమాట. తను అడిగాను, ఆ క్వశ్చన్ అడిగితే వాడు ఎంత పారాగ్రాఫ్ ఇచ్చాడు. నాకు మళ్ళీ వాడేమనుకుంటాడని చెప్పి నేను యా చీజ్ ఓకే అన్న. వాడు యువర్ ఆల్వేస్ సేయింగ్ యా ఇంకేం రాదా అన్నాడు. యా అన్న. సో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది మాత్రం వాడికి. ఓకే,
సో అండ్ ద బిగినింగ్ స్టేజెస్ యాక్సెంట్ అర్థం కాకపోవటం ఇట్స్ టేక్ ఎ బిట్ టైం లైక్ 1 or 2 months టైం పడుతుంది. ఫ్లూయెంట్గా ఉందన్నమాట. నేను అది అస్సలు తట్టుకోలేకపోయా ఆ ఫ్లూయెంట్ని. నాకు అర్థం కాల, మైండ్ బ్లోయింగ్ అనమాట అప్పటికి. ఇప్పటివరకు ఈ క్వశ్చన్ బేసికల్లీ ఎవరు అడుగుంటారో, సో టు బీ ఫ్రాంక్ ఈయన అడుగుతున్నా. ఏంటి అంటే కార్తిక్గా ఓవరాల్గా బ్రిటిష్ పీపుల్ని అంకుల్ అని కానీ ఆంటీ అని కానీ, ఎందుకంటే వీడు జనరల్గా మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా, నేను ఎందుకు ఇన్ని అడుగుతారంటే ఈ క్వశ్చన్ కావాలని రాసింది ఈ క్వశ్చన్. వీడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఎవరన్నా ఆంటీ కొంచెం ఓకే ఆంటీ ఓకే అంకుల్ అని చెప్పి ఎక్కువ ఆ పదాలు వాడుతూ ఉంటాడనమాట. సో అందుకని నేను అడుగుతున్నాను. సో అరే ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచావా? అయింది. నువ్వు అడగడము నాకు జరగడం కూడా అయింది. అంటే యాక్చువల్గా అయితే నేను బయటికి అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సడన్లీ ఏంటంటే ఒక పర్సన్ని నేను ఆంటీ తప్పుకుంటారా అని అన్నా, అంతే. అంటే వెనక్కి తిరిగి చూసింది అంతే. ఏంటి ఇలా చూస్తుందని చూస్తే నేను ఎందుకు అలా చూసిందనేది నాకు ఒక 2-3-5 seconds నాకు అర్థం కాల. నేను ఆంటీ అన్నందుకు నన్ను కింద నుంచి పైదాకా ఏంటిది అని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఆంటీ అనేది అనకూడదు. అంటే పెద్దావిడనే అన్నావు? పెద్దావిడనే అన్నా. మళ్ళీ అంటే కింద నుంచి పైదా చూసింది, ఏంది దేనికి అని. అంటే ఆ తర్వాత అర్థమైంది అనమాట. ఇంకా ఒక పర్సన్ని మనం ఇక్కడ ఒక నేమ్ పెట్టి వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా పిలిస్తే వాళ్ళకి మనకి రెస్పాండ్ అవుతారని తర్వాత అర్థమైంది. ఇలాంటి పిలవకూడదని కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు తర్వాత. అండ్ హౌ యూ మేనేజింగ్ యువర్ పార్ట్ టైమ్ జాబ్ విత్ యువర్ స్టడీస్ అట్ ద మూమెంట్? యాక్చువల్గా అయితే నేను October 11కి వచ్చానని చెప్పాను కదా. సో అప్పటి నుంచి నాకు ఒక 1.5 month దాకా నాకు పార్ట్ టైం జాబ్ లేదు. నేను రియల్లీ ఐ స్ట్రగుల్డ్ సో మచ్. ఎలా అంటే 1.5 month తిని కూర్చోవడం, తినడం, రావడం, పడుకోవడం, మళ్ళీ లేకపోవడం, తినడం, పడుకోవడం, వెళ్ళడం, రావడం, ఇదే జరుగుతుంది. నేను మొబైల్లో మొత్తం సర్చ్ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు నేను 11ంటికి లేచి ఇలా కూర్చోవడం, ఇంకా అమెజాన్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడని చెప్పి కూర్చొని చూస్తూనే ఉన్నా. ఏ రోజు నేను ట్రై చేస్తూనే ఉన్నా. 1.5 month నాకు అసలు ఎప్పుడు తగ్గల అమెజాన్. సో అది రియల్లీ సో సాడ్ విషయం అది. సో తర్వాత అండ్ పార్ట్ టైం జాబ్ ఇప్పుడు దొరికింది. సో జస్ట్ ఫైనల్లీ అయితే ఐ గాట్ వన్ ఆఫ్ ది పార్ట్ టైం జాబ్. ఎంత టైం గ్యాప్లో జరిగింది నీకు పార్ట్ టైం జాబ్? 1 month తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా కాదని చెప్పి బాగా స్ట్రాంగ్గా పట్టుకున్నాను. నాకు అర్థం కాలేదు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది. సో పట్టుకున్నాను ఫ్రెండ్ని, వాడు అంతా సపోర్ట్ చేశాడు. వేర్ హౌస్లో చేస్తున్నాను ప్రెజెంట్ అయితే నేను. ఎక్స్పీరియన్స్ ఏంటి వేర్ హౌస్ ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు ఇది మాత్రం అడగకూడదు అసలు. డీపీడీలో నువ్వు ఎక్స్పీరియన్స్ అడిగావంటే నీ ఒళ్ళు చింతపండు అయిపోయినట్టే, అంతే లిటరల్లీ. నువ్వు పడుకుంటే లెగలేవు, లెగిస్తే నించోలేవు అసలు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది నీ ఒపీనియన్? దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా టు యూకే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే నేను చెప్పేది నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మా క్లాస్లో వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క లెసన్ కానీ, ప్రతి ఒక్క పార్ట్ కానీ, ప్రతి ఒక్క పాయింట్ కానీ పిన్ టు పిన్ డీప్ ఎక్స్ప్లెనేషన్ అండ్ విత్ ఫ్లూయెంట్గా చెప్తారనమాట. ఫుల్ క్లియర్గా అర్థమైంది మీకైతే. చాలా ఫ్లూయెంట్గా బాగా చెప్తారు అసలు. కమింగ్ టు యూకే వెదర్ అండ్ డ్రెస్సింగ్ ఏంటి పరిస్థితి ఇక్కడ? నేను యూకేకి వచ్చే ముందు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంటే షార్ట్ వేసుకొని తిరిగేయచ్చు అని వేసుకున్నా. అంటే రోడ్ల మీద షార్ట్ వేసుకొని తిరిగేయచ్చు, చక్కగా స్లీవ్లెస్ వేసుకొని తిరిగేయచ్చు, చేతులు పైకి ఎత్తుకొని తిరిగేయచ్చు అని నేను ఎన్నెన్నో. అంటే మోస్ట్లీ మన ఫారినర్స్ని చూస్తూ ఉంటాం ఇండియా. నేను అలానే అనుకున్నా. అబ్బో వస్తే అసలు జర్కిన్ లేనిదే బయటికి రావు, అసలు జర్కిన్ ఏందే ఇంట్లోకి వెళ్ళలేవు, జర్కిన్ ఏందే సందులోకి వెళ్ళలేవు. అండ్ డ్రెస్సింగ్ విషయానికి వచ్చేస్తే కార్తీక్, సో ద జాకెట్స్ మనం ఇండియా నుంచి తెచ్చుకుంటే, అంటే ఐ నో దట్, బట్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ ఇండియా నుంచి, లేకపోతే ఎట్లా చేయొచ్చు డ్రెస్సింగ్స్ అనేది, జాకెట్స్ అనేది? స్టూడెంట్స్ అంటే ఇండియా నుంచి యూకేకి వచ్చే వాళ్ళు అయితే ఫర్ ది నా సజెషన్ ఏంటంటే, అక్కడ జాకెట్స్ అయితే కొని తీసుకురావద్దు. మేబీ ఇక్కడ వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. మ్యాక్స్ ఇక్కడ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఈ వెదర్కి, ఈ క్లైమేట్కి ఆల్మోస్ట్ బాగా అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ఉన్నాయి కాబట్టి, సో బెటర్ గుడ్ అనమాట ఇక్కడైతే కనుక. స్టూడెంట్స్ హౌ కెన్ దే సేవ్ మనీ ఫర్ ద
ట్రాన్స్పోర్టేషన్ ఓవరాల్గా, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక మిత్ అయితే ఉంది బేసికల్లీ, ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆబ్వియస్లీ, బట్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, నువ్వు ఎలా చేస్తున్నావు అది చెప్పు. నేనైతే నాకు ఫస్ట్లో తెలియక నేను బస్సెస్కి నేను బాగా ట్రావెల్స్కి ఎక్కువ పెట్టేశాను అనమాట. నాకు అంత తెలియదు అనమాట, అంటే న్యూ కదా నేను రావడం అప్పటికి. సో తర్వాత కొంతమంది ద్వారా నేను అంటే తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే, స్టూడెంట్స్కి అంటే ఇక్కడ రాబోతున్న కొత్త పీపుల్స్కి ఏంటంటే ఆ రైల్ కార్డ్ అనేది ఉంటుంది. మనం కంపల్సరీగా కొనుక్కుంటే ఒక 1 year పాటు అది ఆ రైల్ కార్డ్ అనేది ఏంటంటే 1 year పాటు మీకు ఆఫర్ ఉండిద్ది. లైక్ ఆఫర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక 60 poundsకి అంటే నువ్వు ఒక జర్నీకి నువ్వు వెళ్తున్నావు అంటే ఒక పలానా లొకేషన్కి 60 pounds అయితే నీకు అది 40కి 30కి రావచ్చు. సో ది బెస్ట్ ఆప్షన్ అనమాట స్టూడెంట్స్కి, చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విషయంలో బాగా అమౌంట్ అనేది రైల్ కార్డ్ వల్ల సేవ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్, విచ్ బ్యాంక్ యూ ఆర్ యూజింగ్ అండ్ హూ సజెస్టెడ్ యూ, అండ్ ఎలాంటి బ్యాంక్స్ తీసుకోవాలి, ఎన్ని తీసుకుంటే మంచిది లేకపోతే ఏంటి అనే దాని మీద వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. జస్ట్ అంటే నువ్వు వాట్ యూ ఎగ్జాక్ట్లీ డూయింగ్ అనేది. మై ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకుంది అయితే కనుక, అంటే ది బెస్ట్ బ్యాంక్ ఏది అంటే కనుక లాయిడ్స్ అని అయితే చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లాయిడ్స్కి ఇస్తాను నేను. నేషనల్ వైడ్గా అయితే కనుక ఒక 2 ఉంటే సరిపోదు, ఒకటి ప్రైవేట్ ఉంటే సరిపోద్ది నార్మల్గా. ఓకే, అంటే క్యాజువల్గా ఎక్కువ బ్యాంక్స్ తీసుకోకుండా లిమిటెడ్గా మనకు కావాల్సినంత వరకు తీసుకోమంటాం. ఓకే, నైస్ రా. వచ్చిన తర్వాత వెదర్ కండిషన్ బాగోకో, ఫుడ్ సరిగ్గా తినకపోకో, సో వచ్చిన ఒక 1 monthకి వీడికి కొంచెం ప్రాబ్లం అయిందనమాట. డిసెంబర్ ఆ టైంలో కదరా, డిసెంబర్ ఆ టైంలో కొంచెం ప్రాబ్లం అయింది. బట్ వీటి ఇంట్లో కూడా చెప్పలేదు. సో ప్రాబ్లం అవుతుందంటే నేను డైరెక్ట్గా చెప్పాను అనమాట, అరే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాను. సో వాట్ యు ఎగ్జాక్ట్లీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్? నేనైతే కనుక ఇండియాని అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ అనగానే ఇంకా ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ ఊహించేసుకుంటారు కదా అందరూ. అంటే అట్లానే ట్రీట్ చేస్తారు, కూర్చుంటారు, అయిపోద్ది, అంతా సుఖంగా పంపించేస్తారు నీట్గానే అనుకున్నా. బట్ ద రియాలిటీ ఏంటంటే, కూర్చోబెట్టారు, అటు ఇటు తిరిగారు, కాసేపు రౌండ్ వేశారు, ఇంకా నన్ను పట్టించుకోలేదు కాసేపు. తర్వాతకి ఏంటంటే మెల్లగా లోపలికి రమ్మన్నారు, అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. కూర్చున్న తర్వాత సో అండ్ సో ప్రాబ్లం ఏంటని అడిగాడు. నాకు ఇలా పలానా ఫీవర్ అని, నేను నా వల్ల అవ్వట్లేదు అసలు. తర్వాత సింపుల్గా అంత నీట్గా అంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సింపుల్గా పారాసెటమాల్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు నన్ను. నాకు అసలు షాక్ అనమాట. అంటే నేను ఫీవర్లో ఉన్నా కూడా నాకు అంటే దాన్ని ఎలా అనుభవించాలో కూడా నాకు అర్థం కాల. సింపుల్గా ఒకటి ట్యాబ్లెట్ పారాసిటమాల్ ఇచ్చేసి యూ కెన్ గో అన్నాడు అంతే. ఇంకా సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, ఓకే ఓకే యూ కెన్ గో అన్నాడు అంతే. నాకేం అర్థం కాల. సో ఒక్కసారిగా నేను అయిపోయింది, నాకు ఫేస్ బ్లాంక్ అయిపోయింది. సో అంటే ఇక్కడ హెవీ వాటికి ఖచ్చితంగా మంచిగానే ట్రీట్ చేస్తారు, బట్ చిన్న చిన్న జ్వరాలకి వాటికి దే యూస్ టు గివ్ ద పారాసెటమాల్ మోస్ట్లీ. అంటే యూకేలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్, మోస్ట్గా పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ మనం మేనేజ్ చేయొచ్చులే అనుకున్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత అరే చచ్చినా మనం ఇది ఫాలో అవ్వాలి అన్న విషయాలు ఏదన్నా? చాలా ఉన్నాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇండియాని నేను అంటే పద్దాక ఇండియా అని అంటున్నానని కాదు. సో బేసికల్లీ మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట, అక్కడికి ఇక్కడికి ఏంటి అంటే మనం అక్కడ ఎలా ఉంటున్నాము, ఇక్కడ ఎలా ఉంటున్నాము, ఇక్కడ ఎలా ఉండబోవాలి అనేది. సో నువ్వు కంపేర్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మోస్ట్లీ అయితే ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ రూల్స్ అనమాట, పక్కాగా నువ్వు ఫాలో అవ్వాలి. నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఆల్రెడీ. నేను పొరపాటుగా రోడ్ క్రాస్ చేయకపోవడం, ఆల్రెడీ అక్కడ వాక్ సింబల్ ఉన్నప్పుడు అది రెడ్ మార్క్లో ఉంటే అది అంటే నేను స్టాప్ అవ్వాలి యాక్చువల్గా, నేను వెళ్ళిపోవడం వల్ల. సో అక్కడొక ఎందుకు అంటే చెప్పనవసరం లేదు. సో నాకు అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, నాకు యాక్సిడెంట్ అయ్యేది. సో పక్కాగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్ అనేది పక్కాగా పాటించండి. సో ఎవ్రీ పర్సన్ అనేది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనే కాదు, అండ్ చిన్న చిన్న మాల్స్లో ఇక్కడ ఇంకొకటి ఉంటుందిరా, మాల్స్లో లైక్ బబుల్ గమ్స్ వదిలేయటం కానీ ఇవన్నీ మోస్ట్లీ ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు. సో 80 pounds 120 pounds అంటే 8,000 12,000 అట్లా ఫైన్స్ వేసేస్తూ ఉంటారనమాట. సో అదొకటి కూడా జనరల్గా బేసిక్గా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు. సో డోంట్ ట్రై టు స్ప్లిట్ సమ్వేర్. సో కొన్ని థింగ్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు ఏంటంటే చాలా
చాలా దాని మీద ఫోకస్డ్గా ఉంటారనమాట. సో మనం అది ఖచ్చితంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నీ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసినందుకు. ఎందుకంటే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ద బిగినర్స్ యాక్చువల్లీ. ఎవరైతే వస్తున్నారో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్ యాజ్ ఎ బిగినర్గా వచ్చావు రీసెంట్లీ యూకేకి, నీ అడ్వైజ్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వేమి అడ్వైజ్ ఇస్తావు? వచ్చే ముందు ప్రాపర్గా ఏదైనా కానీ అంటే బ్లైండ్గా అయితే రావద్దు. సో బ్లైండ్గా ఎందుకు అంటే నేను ఆల్రెడీ నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యానమాట బాగా. సో నా తర్వాత వచ్చే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగా అవ్వద్దు. సో పిన్ టు పిన్ మొత్తం A to Z తెలుసుకొని ట్రాన్స్పోర్టింగ్ అండ్ ట్రావెలింగ్ అంటే ట్రాన్స్పోర్టింగ్ కానీ సో డాక్యుమెంటేషన్ అనేది లోన్ ప్రాసెస్ అనేది కానీ సో ఎట్లా ఏంటనేది ముందుగానే తెలుసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నాలాగా ఇంకెవరు బాధపడకూడదు. అది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్, నీ వాల్యుబుల్ టైము ఇంత అఫీషియల్ స్పేస్లో ఎక్కడ పెట్టావు, ఎక్కడ వస్తావు, ఏం చేస్తావు అని నేను అనుకున్నా. నువ్వు తీరా తీసుకొచ్చి ఎక్కడెక్కడో పెట్టావు బాబు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఎవరైతే వస్తున్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మరొక మంచి టాపిక్తో, మరొక మంచి కంటెంట్తో, యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈజ్ కార్తీక్, దిస్ ఈజ్ అంబక్ మనోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ UK.